జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. అంటే యేసు ప్రభువారు శరీరధారిగా ఈ భూలోకంలోనికి వచ్చి పాపమును జయించారు. హల్లెలూయా. శోధనను జయించారు. ఈ లోక రాజ్యాలన్నిటిని జయించారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అసలు దేవుని ఉద్దేశం ఏమిటి అంటే 6 దినాల్లో సృష్టిని తయారు చేశారు. ఎన్ని దినాలు? 6 దినాల్లో సృష్టిని తయారు చేసి 6వ దినమున ఆదామును తయారు చేశారు. ఎవరిని తయారు చేశారు? ఆదాముని, అవ్వమల్ని తయారు చేసి వారికి ఒక ఆజ్ఞనిచ్చారు. ఆజ్ఞనిస్తూ ఏమని అన్నారంటే ఆశీర్వదించి పంపించాడు. ఏమని? మీరు అభివృద్ధి చెంది విస్తరించి ఫలించి భూమిని నిండించి ఏం చేయాలంట? లోబరుచుకోమని. అసలు యాక్చువల్గా దేవుడే ఈ లోక రాజ్యములన్నిటిని ఏలదామని ఉద్దేశం. దేవుడు తన రిప్రజెంటేటివ్ అయినటువంటి దేవుడు తన కుమారుడైన ఆదాముని భూలోకంలో ఉంచి శాంతి, సమాధానం, ఆనందం, సంతోషం కలిగేటట్లుగా ఈ లోకమునంతటిని ఏలదామని ఆదాము గారిని ప్రతిష్ఠించాడు దేవుడు. ప్రతిష్ఠించిన తర్వాత ఒక పరీక్షను పెట్టారు. ఏమిటా పరీక్ష? ఈ తోట చెట్లలో ఉన్నటువంటి ప్రతి జాతి వృక్ష ఫలాన్ని మీరు తినండి, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని తినవద్దన్నారు. అయితే ఆదాము అవ్వలు అపవాది చేత ప్రేరించబడి ఏం చేశారు? ఆ తినకూడని ఫలాలు తిని అపవాదికి చోటిచ్చారు. అపవాదికి చోటిచ్చిన దగ్గర నుంచి మరి ఆదాము దగ్గర ఉన్నటువంటి ఆ తాళాలు, ఆదాము దగ్గర ఉన్నటువంటి అధికారం, ఆదాము దగ్గర ఉన్నటువంటి ఆధిక్యతను అంతటిని కూడా ఎవరు దొంగిలించారు? చెప్పాలి. ఎవరు దొంగిలించారు? చెప్పాలి. ఎవరు దొంగిలించారు? అపవాది దొంగిలించారు. హల్లెలూయా. అపవాదిని సాతాను అంటారు. చెప్పండి ఒకసారి. సాతాను అంటారు. సాతాను అంటే అర్థం ఏమిటి? చెప్పాలి. సాతాను అంటే అర్థం ఏమిటి? శత్రువు. వాడు దొంగ. శత్రువు, దొంగ. వాడు ఈ లోక రాజ్యములన్నిటినీ ఆదాము గారి దగ్గర నుంచి దొంగిలించి వేశాడు. హల్లెలూయా. అందుకని ఇందాక చక్కగా ఈ కాలము దుష్టకాలం అన్నారు. దుష్టుని చేతుల్లో ఉన్నది కనుక దుష్టకాలం. చెప్పండి ఒకసారి. దుష్టుని చేతిలో ఉంది కనుక దుష్టుని కాలం. యాక్చువల్లీ దేవుడు స్థాపిందామన్న రాజ్యం ఇంకా రాలేదు. దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యం ఇంకాను రాలేదు. అందుకని యేసు ప్రభువారు కానీ బాప్తిస్మమిచ్చి యోహాను గారు కానీ ఒక మాట అన్నారు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందండి. ఎక్కడి నుంచి మారు మనసు పొందాలి? దుష్ట లోకము నుంచి, పాపపు లోకము నుంచి, శరీర కార్యముల నుంచి, ఆ యొక్క పాపపు ఫలితాల నుంచి మీరు మారు మనసు పొందండి. శరీర ఆశల నుంచి మీరు మారు మనసు పొందండి. పదవి వ్యామోహము ధనాపేక్షల నుంచి మీరు మారు మనసు పొందండి. చిన్న బిడ్డల లాగా మరలా మీరు మారిపోండని బాప్తిస్మమిచ్చి యోహాను గారు కానీ యేసు ప్రభు వారు కానీ తెలియపరిచారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అనుకున్నటువంటి రాజ్యము ఇంకా స్థాపించబడలేదు. దేవుడు అనుకున్నటువంటి రాజ్యము ఇంకనూ రాలేదు. హల్లెలూయా. అయితే ఈ దుష్టలోకములో దేవుణ్ణి వెంబడించేటువంటి వారి కోసం దేవుణ్ణి వెతికాడు. ఆ కాలంలో ఎవరు దొరికారు అంటే అబ్రహాము గారు దొరికారు. ఎవరు దొరికారు? అబ్రహాము గారు దొరికితే అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, భూలోక రాజ్యములన్నీ నీ నిమిత్తము భూలోక రాజ్యములన్నిటినీ నీ ద్వారానే ఆశీర్వదిస్తానని. అబ్రహాము ద్వారా దావీదు ద్వారా యేసు ప్రభువారు. హల్లెలూయా. యేసు ప్రభువారు మరి ఈ భూలోకంలోనికి వచ్చిన తర్వాత 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేస్తున్న సమయంలో అపవాది అన్నాడు ఏమని? ఈ లోక రాజ్యములన్నీ నాకు ఇవ్వబడిని. వాడికి ఇవ్వబడిందా? దొంగిలించాడు. వాడు దొంగిలించాడు. దేవుడు న్యాయవంతుడు కనుక దొంగిలించిన వాడి చేతుల్లోంచి మళ్ళా దొంగతనంగా తీసుకోడు ఆయన. హల్లెలూయా. ఎందుకు తీసుకోడానంటే వాడు దాని ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలాన్ని అనుభవించాలి, నష్టాన్ని కూడా అనుభవించాలి. వాడు చేస్తున్నటువంటి ప్రతి క్రియకు తీర్పును వాడు అనుభవించాలి. హల్లెలూయా. అందుకని మనం కూడా చెడులోకి వెళ్ళిపోతే దేవుడు ఏమీ చేయడు. ఏమైనా చేస్తాడా? ఏమీ చేయడు. దానికి సంబంధించిన ప్రతిఫలం నువ్వు అనుభవించాలి. ఒకవేళ మంచిలోనికి వస్తే దేవుడు ఏమీ చేయడు. మంచికి సంబంధించిన ప్రతిఫలం నువ్వు అనుభవించాలి. కాబట్టి ఈ లోక రాజ్యాలన్నీ ఎవడు దొంగిలించాడు? అపవాది, వాడు తోతలు దొంగిలించారు. అందుకని ఏంటంటే ఈ లోకంలో ఒక సామెత ఉంది, మంచి వారికి రోజులు లేవంట. ఏమి లేవు? మంచి వారికి రోజులు లేవు. దుష్టులకే రోజులు, అపవాదిని వెంబడించే వారికే రోజులు, సమస్తమైన కీడులు కలగజేసే వారికే రోజులు. కాబట్టి మంచి లోకం అనేది లేదు. త్వరలో దేవుడు ఒక రాజ్యమును స్థాపించబోతున్నాడు. త్వరలో దేవుడు ఈ భూమి మీద రాజ్యమును చేయబోతున్నారు. నీవు అంతవరకు సహించగలిగినట్లయితే, నీ విశ్వాసమును కాపాడుకోగలిగినట్లయితే, నీ విశ్వాసమును క్రీస్తులో బలపరచుకోగలిగినట్లయితే దేవుడు ఏమంటున్నారమ్మా? మరలా చదువుదాం. ప్రకటన గ్రంథం 2:26 చదువుదాం. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు. దేవుడు తన తండ్రి వలన అధికారము పొందాడు. ఎలాగ అధికారం పొందాడు అని అంటే తండ్రి చిత్తమును జరిగించడము ద్వారా, అపవాదిని ఎదిరించడము ద్వారా, పాపమును ఎదిరించడము ద్వారా,
అది దేవుడు అంటున్నమాట, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, కానీ నీతిమంతుడు ఒక్కడున్నాడు, ఆయనే నజరేయుడైనటువంటి యేసు ప్రభువారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచుదాం. పరిశుద్ధుడు ఒక్కడున్నాడు, ఆయనే నజరేయుడైనటువంటి యేసు ప్రభువారు. ఆయన బట్టే మనం నీతిమంతులు, ఆయన బట్టే మనం పరిశుద్ధులు. ఆయన జయించాడు గనక ప్రభువారు అంటున్నారు, ఇదిగో నేను జయించినట్లుగా మీరు కూడా ఈ లోకాన్ని జయిస్తే, ఆ దుష్టుని జయిస్తే, అపవాదిని జయిస్తే, పాపమును జయిస్తే, ఇదిగో నేను ఎలాగైతే ఈ లోక రాజ్యములు ఏలబోతున్నానో మీరు కూడా అట్టి రీతిగానే ఏలతారు. ఎలా ఏళ్తారంట? ఇనప దండముతో వారిని ఏలును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. కాబట్టి నువ్వు జీవితంలో సంతోషం లేదని అనుకుంటున్నావేమో, ఆ సంతోషం అనుభవించే రోజులు రాబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. నీకు జీవితంలో ఆనందం లేదని నువ్వు అనుకుంటున్నావేమో, ఆనందాన్ని అనుభవించేటువంటి రోజులు రాబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నీకు ఆశీర్వాదం లేదని నువ్వు చింతిస్తూ బాధపడుతున్నావేమో, ఆశీర్వాదాన్ని పొందుకునే రోజులు రాబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. నీకు ఆరోగ్యం లేదని, నీ కుటుంబంలో ఎవరు నిన్ను గౌరవించట్లేదని, ఈ సొసైటీలో ఎవరు నిన్ను గౌరవించట్లేదని అనుకుంటున్నావేమో, ఆ రోజులు మరలా రాబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. అందుకని ప్రభు అన్నారు, ప్రేమ ఇంకా నిలిచే ఉంది, ఆశీర్వాదం ఇంకా నిలిచే ఉంది, దీవెన ఇంకా నిలిచే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నదంతా పరీక్షాకాలం, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నదంతా విశ్వాస జీవితానికి నువ్వేం చేస్తున్నావనంటే విశ్వాస జీవితంలో నిలబడుతున్నావా లేదని చూస్తున్నాడు అంతే. హల్లెలూయా. కాబట్టి ఈ లోకము ఎటువంటిదేనంటే యేసు ప్రభు వారి కాళ్ళు చేసి వెళ్ళిపోయిన ఒక సమాధి లాంటిది. ఆ సమాధిలో ఒకవేళ నీకు ఇబ్బంది కలగవచ్చు, వేదన కలగవచ్చు, కానీ అంతము వరకు సహిస్తే ఈ లోక రాజ్యమును క్రీస్తుతో పాటుగా నువ్వు కూడా ఏలుదువుగాక, దేవుడు నిన్ను కూడా హెచ్చించునుగాక. అలాగే ప్రకటన గ్రంథం 19:11 చదువుదాం. ప్రకటన గ్రంథం 19:11. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడును అని నామము కలిగిన వాడు. ఆయన ఎలాగంటే నీతిని బట్టి విమర్శ చేయను, నీతిని బట్టి న్యాయం జరిగిస్తారు. ఈ రోజులో నీకు నీతికి రోజులు లేవేమో, మంచికి రోజులు లేవేమో, త్వరలో నీతిని బట్టి న్యాయం బట్టి ఆయన విమర్శ చేస్తారు. త్వరలో నీకు ప్రతిఫలం ఉంది, దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. చదువుదాం, చూడండి, చదువుదాం. విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను, వ్రాయబడిన ఒక నామం ఆయన కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండును, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకి పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్లు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనగా ఆయన జరిగించేటువంటి రాజ్యం ఏమిటి అనంటే 1000 ఏండ్ల పరిపాలన. చెప్పండి ఒకసారి, ఈ భూమి మీద ఆయన జరిగించే ఆ రాజ్యం పేరేంటి? 1000 ఏండ్ల పరిపాలన. అది మహా విశ్రాంతి దినము, యోమ్ కిప్పోర్ అంటారు దాన్ని. మహా విశ్రాంతి దినము, 1000 ఏండ్ల పరిపాలన, మిలీనియం. ఆ రోజులు రాబోతున్నాయి. దేవుడు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా మనలందరినీ పరిపాలన చేసేటువంటి అధికారం ఇచ్చి మనలందరినీ హెచ్చించబోయేటువంటి రోజులు, ప్రతిఫలం ఇచ్చేటువంటి రోజులు, ఆనందము సంతోషం కాలర్ ఎగరేసుకుని తిరిగేటువంటి రోజులు త్వరలో రాబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. క్రైస్తవుడు అయినందుకు, దేవుణ్ణి నమ్ముకున్నందుకు శ్రమలు అనుభవిస్తున్నావేమో, ప్రార్థన చేస్తున్నందుకు శ్రమలు అనుభవిస్తున్నావేమో. ఎందుకనంటే ప్రభు అన్నారు, ప్రస్తుతము కొంచెం కాలం మీకు శ్రమ, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మహా మెప్పు అని ప్రకటన గ్రంథంలో పేతురు పత్రికలో ఆయన వ్రాయించాడు. చూద్దాం, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అందరూ చదువుదాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. ఇటు చూడండి, కొంచెము కాలం. మీరు అనుకోవచ్చు, దేవుడు ఆశీర్వాదిస్తాడని చెప్పో, ఇదిగో దేవుడి దగ్గరకు వచ్చే కష్టాలు ఎక్కువైపోయినాయి. ఇదిగో బాప్తిసం తీసుకుంటే బాగుంటుందని చెప్పో, ఇదిగో బాప్తిసం తీసుకున్న కష్టాలు ఎక్కువైపోయినాయి. ఇదిగో దేవుళ్ళలో నిలబడితే నాకు ఆనందం సంతోషం ఉంటుందని చెప్పి మరి సువార్త చెప్పి మరి దేవుళ్ళని నడిపించారు. నా పక్కింటి వాళ్ళు తిడుతున్నారు, మా మతం వాళ్ళు తిడుతున్నారు, మా కులం వాళ్ళు తిడుతున్నారు. నువ్వు అనుకుంటున్నావేమో అది కొంచెము కాలం నీకు శ్రమ. ఎప్పటి వరకు? కొంచెము కాలం. నువ్వేమాత్రం తొందరపడొద్దు. రూతు వలె విశ్వాసం నువ్వు కాపాడుకోవాలి, పౌలు గారి వలె విశ్వాసం నువ్వు కాపాడుకోవాలి. మరి అపోస్తులు సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించారు. ఏం చేశారు అపోస్తులు? చెప్పండి. పేతురు గారు కానీ, యోహాను గారు కానీ, యాకోబు కానీ, ఆంద్రేయ కానీ, సీమోను కానీ, జబదయి కుమారులు కానీ అందరూ కూడా సమస్తాన్ని విడిచిపెట్టారు. మత్తయ్య కానీ సమస్తాన్ని విడిచిపెట్టి మళ్ళీ వెనక్కి చూడలేదు.
హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు కూడా విడిచిపెట్టావేమో సమస్తాన్ని, దేవుడు త్వరలోనే నేను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. యెరూషలేముని కేంద్రముగా చేసుకుని రాజులకు రాజుగా, ప్రభులు ప్రభుగా ఆయన త్వరలో ఏలబోతున్నాడు. నువ్వు కోల్పోయినటువంటి ఆనందము, నువ్వు కోల్పోయినటువంటి ఐశ్వర్యము, నువ్వు కోల్పోయినటువంటి జీవితాన్ని త్వరలో మరలా నీకు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. కాబట్టి పలానా మందిరానికి వెళ్తున్నానండి, నేను దీవించబడలేదు, పలానా చోటకు వెళుతున్నానండి, నేను దీవించబడలేదు, అన్యులే బాగున్నారు అని అనుకుంటున్నావేమో నువ్వు. కానీ అది కొంచెం కాలమే. మనకు దుఃఖం కొంచెం కాలం అయితే వాళ్ళకి ఆశీర్వాదం కొంచెం కాలమే. చెప్పండి ఒకసారి. మనకు దుఃఖం కొంచెం కాలం అయితే వాళ్ళకి ఆశీర్వాదం కొంచెం కాలమే. వారు ఎర్రగా బుర్రగా ఆస్తులు అంతాస్తులు సంపాదించి ఒకదాని మీద ఒకటి కడుతున్నారేమో, అది కొంచెం కాలమే. ఎప్పటి వరకు చెప్పాలి? ఎప్పటి వరకు? తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరు పుట్టకొక్కరే అనాథలై అరిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. ఏ రోజమ్మా? పాపులంతా ఏడ్చే రోజు త్వరలో రాబోతుంది. క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారు, క్రీస్తుని అవహేళన చేసిన వారు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నడిచిన వారు, దైవజనులు దూషించిన వారు, హత్యలు చేసినటువంటి వారు, నరహత్యలు చేసినటువంటి వారు, క్రీస్తు మందిరాలకు వ్యతిరేకంగా లేచినటువంటి వారందరూ కూడా ఏడ్చేటువంటి రోజులు రాబోతున్నాయి. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు నమ్ముకున్నటువంటి మనం గర్వించుదుముగాక, క్రీస్తు నమ్ముకున్నటువంటి మనం కాళ్ళ రెగరేసుకుని తిరుగుదుముగాక, క్రీస్తు నమ్ముకున్నటువంటి మనం ఆఖరి వరకు మన విశ్వాసమును కాపాడుకుందుముగాక. కాబట్టి త్వరలో 1000 ఏండ్ల పరిపాలన జరగబోతుంది, త్వరలో మహావిశ్రాంతి దినం జరగబోతుంది, త్వరలో ఆనందము సంతోషం కలిగేటువంటి రోజులు మనకందరికీ రాబోతున్నాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియ స్నేహితులారా, విశ్వాసాన్ని విడిచిపెట్టుకోవద్దు. కాబట్టి 19వ అధ్యాయం 11వ వచనంలో మరి అక్కడ వ్రాయబడినటువంటి మాట, ఆ యొక్క నమ్మకమైనటువంటి ఆ నీతిని బట్టి విమర్శ చేసేటువంటి ఆయనకంట, ఇటు చూడండి, నా వైపు చూడండి, అనేక కిరీటములు ఉన్నాయంట. ఏమున్నాయి చెప్పండి? అనేకమైన కిరీటములు. కిరీటము అధికారాన్ని సూచిస్తుంది. కిరీటం దేన్ని సూచిస్తుందమ్మా? మీ పక్క వారికి చెప్పండి. కిరీటం అంటే ఏదో పెట్టుకునే కిరీటం కాదు. హల్లెలూయా. ఒకవేళ యేసయ్యకి ఒక తలే ఉందనుకో, అనేక కిరీటాలు ఎక్కడ పెట్టుకుంటాడు ఆయన? కిరీటం అనగా అధికారం. చెప్పండి ఒకసారి. కిరీటం అంటే అధికారం. ఇప్పటి వరకు ఆదాము గారి దగ్గర నుంచి మరి క్రీస్తు వరకు అనేక మంది రాజులు ఈ భూలోకమును ఏలారు. కానీ భూలోకంలో ఏలేనటువంటి రాజులు ఒక ప్రాంతాన్ని, ఒక దేశాన్ని, ఒక చోటే ఉండి ఏలారు. హల్లెలూయా. అన్నిటినీ, యావత్తు ప్రపంచాన్ని ఒకేసారిగా వారు ఏలలేదు. ఒక రాజుకు ఒక కిరీటమే ఉంటుంది. కానీ యేసయ్యకి మాత్రం ఎన్నున్నాయంట? అనేకమైన కిరీటములు. ఆయన అంటున్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. హల్లెలూయా. సర్వాధికారము ఇయ్యబడినటువంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నాము గనక దేవుడు మనల్ని ఇంకనూ హెచ్చించునుగాక. కాబట్టి అనేకమైన కిరీటాలు ఆయనకున్నాయి, అనేకమైన అధికారాలు ఆయనకున్నాయి. సాతాను మీద అధికారం, మనుషుల మీద అధికారం, ఇశ్రాయేలుల మీద అధికారం, ప్రకృతి మీద అధికారం. హల్లెలూయా. పాతాళం మీద అధికారం, పరలోకం మీద అధికారం, శానల మీద అధికారం, సమస్తమైన అధికారాలు ఎక్కడున్నాయంటే చెప్పండి? ఎక్కడున్నాయి? యేసయ్య దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ లోక రాజ్యములన్నిటినీ ఏలేటువంటి ఆ రాజు త్వరలో రాబోతున్నాడు. మేఘవాహనుడిగా తెల్లని గుర్రం వెక్కి ఆకాశ శానలతో కలిపి ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ రాబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు నమ్ముకున్నటువంటి మనకు ఆవేశం అవసరం లేదు. కాబట్టి నెబుకద్నెజరు కానీ, దర్యావేషి కానీ, అలెగ్జాండర్ కానీ కొన్ని ప్రాంతాలు నేలేరేమో కానీ యేసు ప్రభు వారు మాత్రం ఏం చేస్తాడంటే అరౌండ్ ద గ్లోబ్, మొత్తం గ్లోబ్ని అనగా భూమిని అంతటినీ కూడా ఏలేటువంటి రోజులు రాబోతున్నాయి. అంత మాత్రమే కదా, తెల్లని గుర్రం మీద వచ్చినటువంటి ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయి చెప్పండి? రక్తములో ముంచబడిన వస్త్రాలు ధరించుకున్నాడంట ఆయన. యేసు ప్రభు వారు ఏం చేశారు? రక్తములో ముంచబడినటువంటి వస్త్రములు, అనగా పాపుల కొరకు, సర్వ మానవాళి యొక్క విమోచనం కొరకు రక్తం పెట్టినటువంటి దేవుడు ఎవరయ్యానంటే, ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఎవరంటే నీవు నేను నమ్ముకున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు ప్రభు వారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. అందుకని ఆ రక్తవర్ణం ధరించుకుని, ఆ రక్త మార్గలు ధరించుకుని, ఇదిగో నేనే క్రీస్తునని. ఎందుకనంటే ఆ సమయంలో ఎవరు క్రీస్తు తెలియదు. ఆ సమయంలో ఎవరు క్రీస్తు తెలియదు. అంత్యక్రీస్తు వస్తాడు ఒక రోజున పాండురవర్ణ గుర్రం మీద, ఒక రోజున తెల్లని గుర్రం మీద, ఒక రోజున నల్లని గుర్రం మీద, కరువుని తీసుకొస్తూ, మృత్యువుని తీసుకొస్తూ అంత్యక్రీస్తు కూడా వస్తాడు. మరి అసలైన క్రీస్తుని ఎలా గుర్తుపడతావంటే ఆయన ఒంటి మీద ఏముంటుందంట? చెప్పాలి, చదవండి. అక్కడ ఉంది 19వ అధ్యాయం 11వ వచనం నుంచి చదివితే,
ఆ, రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకున్నారు. ఎలాగున్నారమ్మా? రక్తంలో ముంచబడిన వస్త్రం ధరించుకుని ఆ అంత్యక్రీస్తుని ఏం చేస్తాడంటే యుద్ధం చేసి వాడిని నాశనం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి అందుకని విడవబడిన సంఘంలో మనం ఉండకూడదు, నామకార్థన సంఘంలో మనం ఉండకూడదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా బుద్ధి కలిగిన కన్నికల వరుసలోనే మనం ఉండుదుము గాక. హల్లెలూయా. తర్వాత చదువుదాం 19వ అధ్యాయంలోనే 6వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు గొప్ప జన సమూహము, శబ్దము, విస్తారమైన చలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు దేవుడు ఏలుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. యేసు ప్రభు వారు ఏలేటువంటి రోజులు రాబోతున్నాయి. ఇదిగో ప్రస్తుతం మన స్టేట్లో ఒక గవర్నమెంట్, సెంట్రల్లో ఒక గవర్నమెంట్ అనేక రకాలైనటువంటి పథకాలు పెడుతున్నారు. వారు ఏళ్తున్నారేమో. నువ్వు ఏ గవర్నమెంట్లోనూ సరైనటువంటి దీవెన నువ్వు పొందుకోలేదేమో. ఏ గవర్నమెంట్లోనూ నీ శాంతి సమాధానం పొందుకోలేదేమో. గృహాలు ఉంటే ఆధార్ కార్డు లేదు, ఆధార్ కార్డు ఉంటే రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ లేదు. ఒక్కొక్కటి ఒక కొరతగా ఉన్నదేమో. నీ కుటుంబంలో శాంతి సమాధానం మరి లేదేమో. త్వరలో ప్రభు అంటున్నటువంటి మాట ఏమిటంటే, సర్వాధికారియు ప్రభువునకు దేవుడు, మన దేవుడు ఏలేటువంటి రోజులు రాబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. అక్కడ నీకు శాంతి ఉంది, సమాధానం ఉంది, ఆనందం ఉంది. హల్లెలూయా. ఇక దుఃఖమైనను ఏడుపైనటువంటి లేనటువంటి రోజులు రాబోతున్నాయి. కాబట్టి మనము నమ్మకమైన సాక్షులుగా మనం ఉండుదుము గాక. మొదటి రాకడలోని, ర్యాప్చర్లోని మనం ఎత్తబడుదుము గాక. కాబట్టి దేవుని వాక్యం అని ఆయనకి పేరు. ఆయన మన కోసం ప్రాణం పెట్టారు ఆయన. హల్లెలూయా. యేసు రక్తము, చెప్పండి ఒకసారి, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. పవిత్రపరచడానికి ఆయన రక్తంలో ముంచబడినటువంటి వస్త్రమును ధరించుకుని నేనే క్రీస్తునని చెప్పడానికి రాబోతున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి దేవుళ్ళు కానీ దేవతలు కానీ రక్తాన్ని త్రాగారేమో కానీ మన దేవుడు రక్తాన్ని పెట్టాడు, ప్రాణం పెట్టాడు, ప్రాణ ప్రతిష్ఠిత చేశాడు. హల్లెలూయా. కొంతమంది పేపర్లు వేస్తున్నారు, దేవుడిని వాళ్ళు ప్రాణ ప్రతిష్ఠిత చేస్తున్నారంట. హల్లెలూయా. ప్రాణ ప్రతిష్ఠిత ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. దేవుడు మానవుల్ని ప్రాణ ప్రతిష్ఠిత చేశారు. కానీ ఈ లోకంలో ఉన్న మనుషులేమో దేవుడిని ప్రాణ ప్రతిష్ఠిత చేస్తున్నారు. మనుషులు దేవుడికి ఏమైనా ప్రాణం ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు, కానీ ఇస్తున్నారు. హల్లెలూయా. అంటే దేవుడిని వారికి ఇష్టమైనటువంటి రూపులో తయారు చేసేసుకుంటున్నారు. కాబట్టి అంత్యకాల దినాల్లో ఉన్నాం, మనం కడవరి దినాల్లో ఉన్నాం. త్వరలో యేసు ప్రభువారు మన కాలంలోనే, మరలా చెప్తున్నాను, మన కాలంలోనే ఆయన వచ్చి 1000 ఏండ్ల పరిపాలన యెరూషలేముని కేంద్రముగా చేసుకుని ఆయన పరిపాలించబోతున్నాడు. హల్లెలూయా. పరిపాలించబోతున్నాడు. మరి ఇజ్రాయేలీల్ని ఎవరు పరిపాలిస్తారంటే చెప్పాలి. ఎవరు పరిపాలిస్తారు? మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరికినని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మను అనగా 1000 ఏండ్ల పరిపాలనలో ప్రపంచం మరలా పుట్టబోతుంది, మరలా శాంతి సమాధానం పుట్టబోతుంది. ఆ సమయంలో చదవండి, మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటారు. నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయిల్ 12 గోత్రాలను ఏళ్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. ఈ లోకానికండి దేవాది దేవుడు 6 దినాల సమయం ఇచ్చాడు. చెప్పండి ఒకసారి, ఈ లోకానికి దేవాది దేవుడు ఎన్ని దినాల సమయం ఇచ్చారు? 6 దినములు. అంటే దేవుని దృష్టిలో ఒక దినం అంటే మనకు 1000 సంవత్సరములతో సమానం. హల్లెలూయా. 6 దినాలు ఇచ్చాడు. 6 దినాలు కూడా పూర్తి అయిపోయింది. ఆదాము నుంచి నోవహు గారి వరకు 1000 సంవత్సరములు అనగా ఒక దినం. అలాగే నోవహు గారి దగ్గర నుంచి అబ్రహాం వరకు ఇంకొక 1000 సంవత్సరాలు అనగా 2000 సంవత్సరములు, అంటే 2 రోజులు. అబ్రహాం దగ్గర నుంచి మరలా దావీదు వరకు ఇంకొక 1000 సంవత్సరములు అనగా 3వ దినం. హల్లెలూయా. దావీదు దగ్గర నుంచి యేసు ప్రభు వారి వరకు మరలా ఇంకొక దినం అనగా 4 దినాలు, 4000 సంవత్సరాలు. హల్లెలూయా. అలాగే యేసు కాలం నుంచి మన కాలం వరకు 2000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 2000. 4000, 2000 మొత్తం కలిసి 6000. ఈ 2000 తర్వాత మరి పాస్టర్ గారు 2000కి 6 దినాలు అయిపోయింది కదండి, ఇంకా ప్రభు రాలేదనంటే 2000 తర్వాత కృపాకాలం ప్రారంభమైంది. ఏ కాలం చెప్పాలి? కృపాకాలం. అంటే ఇంకా నా బిడ్డలు ఎవరు సంఘంలోనికి చేర్చబడలేదు. ఇదిగో వీధి సువార్తలు జరుగుతున్నాయి, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, టీవీల్లో, ఎక్కడ పడితే అక్కడ సువార్తలు, ఎక్కడ పడితే అక్కడ దైవజనులు వేస్తున్నారు, మందిరాలు వేస్తున్నారు. కానీ ఇక రక్షించబడవలసిన వారు కోకొల్లలుగా ఉన్నారు. దేవుడి నామం తెలియని వారు కోకొల్లలుగా ఉన్నారు. హల్లెలూయా.
సర్వే లెక్కల ప్రకారం మన యొక్క మరి జనాభా, ఆంధ్ర రాష్ట్ర జనాభా దరిదాపుగా 8 కోట్లు ఎంత అనుకుంటే అందులో 4 కోట్ల మంది ఇంకా రక్షణ పొందుకోలేదండి. హల్లెలూయా. వాళ్ళకున్న మతాలను బట్టి, వాళ్ళకున్న కులాలను బట్టి, ఆచారములు బట్టి ఇంకా దేవుళ్ళలోనికి రాలేనటువంటి వారు వాళ్ళంతమంది ఉన్నారు. స్వస్థతల కోసం వెళితే వెళ్ళి ఉండొచ్చు గాక, దేవునికి ఒక నమస్కారం చేసి ఉండొచ్చు కాక, కానీ మారు మనసు లేదు వారికి. వారు దీవుల కోసమే వెళుతున్నారు కానీ దేవుని కొరకు నిలబడాలనేటువంటి స్థితిలో వారు ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు తర్వాత కృపాకాలం ప్రారంభమైంది. ఈ కృపాకాలం ఎప్పుడు ఉంచుతారో, ఎప్పుడు తీసివేస్తారో తెలియదు. దీన్నే ర్యాప్చర్ కాలం, కొనుపోబడేటువంటి కాలం అన్నారు. హల్లెలూయా. ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు, ఎప్పుడు ప్రభువారు వస్తారో తెలియదు. ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ మధ్యాకాశమునికి ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి యెరూషలేములో ఉండి యావత్తు ప్రపంచాన్ని ఆయన ఏలతాడు. 7 ఏండ్ల శ్రమల కాలంలో ఎవరు ఉండిపోతారు? అన్యజనాంగం ఉండిపోతారు. విడవబడినటువంటి సంఘం ఉండిపోతుంది. హల్లెలూయా. తర్వాత అన్యజనాంగం ఉండిపోతారు. 7 ఏండ్ల శ్రమల కాలంలో ఎవరు ఉండిపోతారు? చెప్పాలి. ఎవరు ఉండిపోతారు 7 ఏండ్ల శ్రమల కాలంలో? అన్యజనాంగం ఉంటారు. రెండవది ఇజ్రాయేలీలు ఉంటారు. మూడవది నామకార్థ క్రైస్తవులు ఉంటారు. 3 ఉంటారు. హల్లెలూయా. ఇజ్రాయేలీలేమో 12 మంది గోత్రాలు ఏలితే అన్యజనాంగాన్ని సంఘమైనటువంటి మనం ఏళ్తాం. అన్యజనాంగాన్ని సంఘమైనటువంటి మనం. తిమోతీలకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. తిమోతీలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. త్వరగా. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఇటు చూడండి, యేసు ప్రభుతో కూడా మనం ఏలుదుము గాక. ఎవరు ఏళ్తారు ఇంతకీ? సంఘము అనండి ఒకసారి. సంఘం అన్యజనాంగాన్ని ఏళ్తుంది. అయితే సంఘములో 3 కేటగిరీలు ఉన్నాయి. చెప్పండి ఒకసారి. సంఘంలో ఎన్ని కేటగిరీలు ఉన్నాయి? ఎన్ని రకాల మనుషులు ఉన్నారు? 3 రకాల మనుషులు ఉన్నారు. ఈ 3 రకాల్లో ఎవరు ఏలతారు, ఎవరు ఏలరు, ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడవబడతారు అని అంటే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి చదువుదాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేపబడతారు. చాలండి. అంటే మృతుల పునరుద్ధానము. మొట్టమొదటి లేపబడేవారు ఎవరు? మృతుల పునరుద్ధానం. అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఆదాము కాలం నుంచి చెప్పాలి. రేపు క్రీస్తు వచ్చేంత వరకు ఎవరైతే క్రీస్తులో చనిపోతారో, ఎవరైతే నిందలు అనుభవించి, ఎవరైతే శ్రమలు అనుభవించి క్రీస్తులో చనిపోతారో వారు మొట్టమొదట లేపబడతారంటే వాళ్ళందరూ ఎక్కడున్నారు చెప్పండి? అందరూ వింటున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. నిద్రపోయే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అయ్య బాబోయ్, నిద్రపోతున్నారు అయితే. హల్లెలూయా. ఈ క్రీస్తునందు మృతులైన వారు ఎక్కడ ఉంటారు? సమాధుల్లో ఉంటారా? సమాధి అవుతే ఉంటారా? చూద్దాం. మా నాన్నగారు ఉంటారని చూద్దాం. హల్లెలూయా. లేదా మీ నాన్నగారు ఉంటారని చూద్దాం. సమాధుల్లో ఉన్నారా? చనిపోయిన వారు ఎక్కడ ఉన్నారు చెప్పండి. సమాధుల్లో ఉన్నారా? ఎక్కడ ఉన్నారు చెప్పండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి నిజమే వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు. అంటే విశ్రాంతి తీసుకునే స్థలము పరదైసులో ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారమ్మా? పరదైసులో ఉన్నారు. అందుకని ఇందాక తెల్లని గుర్రములతో పరలోక సేనలు అన్నాడు కదా. పరలోక సేనలు అంటే దేవుని దూతలు, సకల పరిశుద్ధులు. చెప్పండి ఒకసారి. దేవుని దూతలు, సకల పరిశుద్ధులు ఆయన వెంట పెట్టుకుని వస్తాడు. హల్లెలూయా. అక్కడే ఉంది. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో కూడా ఉంది. అక్కడ ఇందాక మీరు మాట్లాడింది చదువుకున్నది కూడా 4వ అధ్యాయం 16వ వచనం కూడా పరలోక సైన్యం వెంట పెట్టుకుని వచ్చినని ఉందా? చదవండి ఒకసారి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేపబడతారు. ఇటు చూడండి, వాళ్ళందరూ ఎక్కడున్నారంటే పరదైసులో ఉన్నారు. వారిని కలుపుకుని అంటే పరదైసులో నుంచి మధ్యాకాశంలోనికి వస్తారు. ఇటు చూడండి, పరదైసులో నుంచి మధ్యాకాశంలోని క్రీస్తు ప్రభుని కలుసుకోవడానికి వస్తారు. మనము తర్వాత చదువుదాం. క్రీస్తునందుండి ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము అంటే 2 పునరుద్ధానాలు, 2 గుంపులు ఎత్తబడతాయి. ఇటు చూడండి, ఒకటి క్రీస్తునందు మృతులైన వారు ఎవరు? పరదైసులో ఉన్నవారు క్రీస్తు దగ్గరికి వస్తారు. రెండోది కింద నుంచి మనం ఎక్కడికి వెళ్తాం చెప్పాలి. కింద నుంచి మనం పైకి వెళ్తాం, మధ్యాకాశంలో కలుసుకుంటాం. కాబట్టి క్రీస్తునందు మృతులైన వారు దేవుడిని కలుసుకున్నారు మధ్యాకాశంలో. రెండోది సజీవులైనటువంటి వారు కూడా ఎవరిని కలుసుకున్నారు? దేవుడిని కలుసుకున్నారు. మరి విడవబడిన సంఘం పరిస్థితి ఏంటి? ఇప్పుడు బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంది. చదువుదని చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూస్తే 10 మంది సిద్ధపడ్డారు. ఎంతమంది సిద్ధపడ్డారమ్మా? 10 మంది సిద్ధపడ్డారు. 5గురు ఎత్తబడ్డారు. ఎంతమంది? 5గురు ఎత్తబడ్డారు, 5గురు విడబడ్డారు. అయ్యో, దేవుడు ఎంత మరి కనికరం లేకుండా ఆ సమయంలో ఉన్నారంటే, పెండ్లు కుమారుడా, అయ్యో పెండ్లు కుమారుడా తలుపు తీ అంటే తలుపు తీయలేదు అక్కడ. హల్లెలూయా. తలుపు తీసారా? చదువుదని చూడండి. అక్కడ ఉన్నదా 25వ అధ్యాయం
అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని ఎరుగనని. అయ్యో ఒక్క క్షణంలోనే ఇటు చూడండి, బాప్తీసం తీసుకున్న వాళ్ళే వాళ్ళు, రక్షణ తీసుకున్న వాళ్ళే వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళే, సిద్ధపడలేదు అనేటువంటి ఒక కారణాన్ని బట్టి, ఆత్మ పొందుకోలేదు అనే ఒక కారణాన్ని బట్టి, దేవుని కొరకు నిందలు అవమానాలు అనుభవించలేదని ఒక కారణం బట్టి ప్రభు అంటున్నారు మిమ్మల్ని ఎవరో నేను ఎరగనంటున్నాడు. ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి. హల్లెలూయా. తర్వాత కూడా మత్తయి సువార్తలో ఉంటుంది, ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. అంటే సిద్ధపడిన వాళ్ళు విడవబడితే ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితో, ఎన్ని ఇబ్బందులు. అందుకని సంఘం 3 కేటగిరీల్లో ఉంది. ఒకటి క్రీస్తునందు మృతులైనటువంటి వారు, రెండవది సజీవులైనటువంటి వారు, మూడవది బుద్ధి కలిగిన కన్యకులు, అంటే యేసు ప్రభు రాకడికి సిద్ధపడి వెళ్ళిపోయినటువంటి వారు. మరి విడవబడినటువంటి వారి పరిస్థితి ఏమిటి? నామకార్థ సంఘ క్రైస్తవుల పరిస్థితి ఏమిటి? ఆత్మ లేని వారి పరిస్థితి ఏంటి? మెలకుగా ఉండి ప్రార్థన లేనిటువంటి వారి పరిస్థితి ఏమిటి అని అంటే చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథంలోని 6వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథంలోని 6వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన 5వ ముద్రని విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చు సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారిని ఆత్మలను బలిపీఠం క్రింద చూసి తిని, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక మమ్మల్ని తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము అప్పుడు ఏడుస్తున్నారండి, అప్పుడు బాధపడుతున్నారండి, అప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఇటు చూడండి, ఆయన మధ్యాకాశంలోనికి రాగానే పరదైసులో ఉన్నవారు, అంటే క్రీస్తునందు మృతులైనటువంటి వారు క్రీస్తును కలుసుకుంటారు, సజీవులైనటువంటి వారు కూడా క్రీస్తును కలుసుకుంటారు. విడవబడినటువంటి వారు ఏమైపోతారంటే 7 ఏండ్ల శ్రమల కాలంలో ఉండిపోతారు. హల్లెలూయా. 7 ఏండ్ల శ్రమల కాలంలో ఉండిపోతారు. 666 ముద్ర వేయించుకోమని అంత్యక్రీస్తు ఎంతో బలవంతం పెడతారు వాళ్ళు. కానీ అయ్యో సంఘం ఎత్తబడిపోయింది, నేను సిద్ధపడలేదని రొమ్ము కొట్టుకుంటూ బాధపడుతూ ఇబ్బందులకు గురవుతారు. వాళ్ళు క్రీస్తు కొరకు నిలబడతారండి. వాళ్ళు ఏం చేస్తారు? క్రీస్తు కొరకు నిలబడతారు. మేము 666 ముద్ర వేయించుకోం, నీతో పాటుగా నరకానికి రాము, నువ్వెవరో నాకు తెలియదు, మేము సిద్ధపడలేని ఒక కారణంగా దేవుడు మమ్మల్ని తీసుకుని వెళ్ళలేదు, తర్వాత మా దేవుడు వస్తాడు మమ్మల్ని తీసుకుని వెళ్తాడు, తర్వాత మా దేవుడు వస్తాడు మమ్మల్ని తీసుకువెళ్తారని ఆ సమయంలో పశ్చాత్తాపడి, ఆ సమయంలో ఇబ్బందులు పడి, నాదా సత్యస్వరూపి మమ్మల్ని తీసుకెళ్ళయ్యా, మమ్మల్ని కనికరించయ్యా, ఈ 7 ఏండ్ల శ్రమల కాలం, ఈ బాధ, ఈ వేదన మాకు వద్దని ఏడుస్తూ ఉంటారు. హల్లెలూయా. అంత్యక్రీస్తు వారిని విడిచిపెట్టడు. ఏం చేస్తాడంట? వధించేస్తాడు. హల్లెలూయా. ఈ వధించబడినటువంటి ఆత్మలు ఎక్కడికి వెళతాయి? అప్పటికే పరలోకంలో తాళం వేయబడింది. అక్కడ 7 ఏండ్ల పెండ్లు విందు జరుగుతుంది. ఆత్మకి పరలోకం వెళ్ళడానికి లేదు అక్కడ, అలాగని పాతాళం వెళ్ళడానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు రక్షించబడిన వాళ్ళు సిద్ధపడలేదే తప్ప వాళ్ళు ఏంటంట దేవుడు నమ్ముకున్నటువంటి వారు, క్రీస్తుని వెంబడించినటువంటి వారు, క్రీస్తు కొరకు హతసాక్షులు అయిపోయినటువంటి వారు. ఇటు పాతాళము వెళ్ళలేక, రెండవది అటు పరలోకం వెళ్ళలేక ఎక్కడికి వెళ్ళిపోతారంట? యెరూషలేము దేవాలయం అప్పుడు కట్టబడుతుంది. ఎందుకంటే ఈ లోకాన్ని ఏలేది ఎవరు? యేసు ప్రభువారే కనుక యెరూషలేము దేవాలయం కట్టబడిన ఆ దేవాలయం బలిపీఠం కిందకి దేవుడే పంపించి వేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను ఇక్కడికే వస్తాను, ఈ భూమి మీదకే వస్తాను, మీరు పైకి రావద్దు, కిందకి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అని ఆత్మలన్నింటిని ఎక్కడ పంపించేస్తాడంట? చెప్పాలి, బలిపీఠం దగ్గరికి, యెరూషలేములో ఉన్నటువంటి బలిపీఠం. మరలా చదువుతాం చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తానిచ్చే సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద నేను చూచి తిని, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చిగిందువు, మా రక్తము నిమిత్తము భూనివేశలకు ప్రతిదండన చేయకు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇవ్వబడిన, తర్వాత ఇవ్వబడింది వారికి. మరియు వారి వల్లే చంపబడబోవు సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తయ్యేవారు. ఇటు చూడండి, వారు చనిపోవడాన్ని బట్టి, అంటే నామకార్థ సంఘం కూడా హతసాక్షులు అయిపోతుంది. వాళ్ళు చనిపోవడాన్ని బట్టి అన్య జనాంగంలో కూడా రక్షించబడతారు. అమ్మో వీళ్ళ దేవుడు గొప్పవాడు, ఇదిగో తీసుకుని వెళ్ళిపోయాడు, తర్వాత వీళ్ళ తీసుకువెళ్ళడానికి త్వరలో వస్తారు. కానీ అన్య జనాంగంలోంచి కూడా కొంతమంది రక్షించబడతారు. వారే ఇక్కడ వ్రాయబడింది, సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు దేవుడు అంటున్నమాట, ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పాను. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారు 7 ఏండ్ల పెండ్లు విందు జరుగుతుంది, కింద 7 ఏండ్ల శ్రమల కాలంలో ఇక తట్టుకోలేని బాధ, ఇక తట్టుకోలేనటువంటి పరిస్థితి. అందుకని ఆ పరిస్థితులకి మనం వెళ్ళకుందుముగాక, దేవుని ఆత్మను కాపాడుకుందుముగాక, పరిశుద్ధతలో నిలిచిందుముగాక. అందుకని అపవాది ఇందాక రవి గారు అన్నట్టు ఈ లోకాశలు చూపిస్తుంది, స్త్రీని చూపిస్తుంది, పురుషుని చూపిస్తుంది, ఆశను చూపిస్తుంది. ఇదిగో వీళ్ళని ఆశ్రయించు, నీకు సంతోషం లేదా వీళ్ళ దగ్గరికి వెళ్ళు, నీకు సంతోషం లేదా ఇదిగో ఈ పని దగ్గరికి వెళ్ళు, నీకు సంతోషం లేదా ఎక్కడికి వెళ్ళని యేసు ప్రభు వారికి ఈ లోక రాజ్యాలని చూపించినట్లుగా ఈ లోక రాజ్యాన్ని నీకు చూపిస్తుంది. ఈ లోక రాజ్యం వైపు నువ్వు ఆశపడొద్దు,
తప్పిపోయిన కుమారుడు ఈ లోకరాజ్యానికి వెళ్ళి ఏదో సంపాదిందామని వెళ్ళాడు కానీ పొట్టు తిన్నాడు. పందులు పొట్టు తిని బుద్ధి వచ్చింది. మనకి బుద్ధి ముందుగానే రావాలని ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో హెచ్చరిస్తున్నాడు. లోకంలో ఉన్నదంతయు చెప్పాలి. లోకంలో ఉన్నదంతయు శరీరాశ. నువ్వెన్నైనా చెప్పు, పెళ్ళని పేరు పెట్టు, లవ్ అని పేరు పెట్టు, ఏ పేరైనా పెట్టు. ఏ పేరు పెట్టినా ఆఖరికి ఉన్నదేంటి? శరీరాశ. రెండవది నేత్రాశ. చూసింది సరిపోదు, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి. పడింది సరిపోదు, ఇంకా పడాలి, ఇంకా పడాలి, ఇంకా పడాలి అని సమరయ స్త్రీ 5 భర్తలు చేసుకుందంట. ఏమైనా శాంతి ఉందా? ఏమైనా మనశ్శాంతి ఉందా? వీడి కాకపోతే వాడు, వాడు కాకపోతే వాడు, ఇంకా చక్కగా చూసుకుంటాడు. ఇంకా మళ్ళీ చెప్తున్నాను, మనుషుల దగ్గరికి మనకు శాంతి లేదు, మనుషుల దగ్గర మనకు ఆనందం లేదు. ఎందుకనంటే అందరూ పాపం చేశారు. నీతిమంతుడు లేడు, పక్కన లేడు. అబ్బా ఈ అబ్బాయి అయితే నన్ను ఎంత చక్కగా చూసుకుంటారు అనుకుంటున్నావేమో, అబ్బా ఈ అమ్మాయి అయితే ఎంత చక్కగా చూసుకుంటారు అనుకుంటావేమో. హల్లెలూయా. అవన్నీ ముళ్ళ కంచులు. హల్లెలూయా. ఏం కంచులు? ముళ్ళ కంచులు. ముళ్ళ కంచుల్లో పడిపోయావంటే మళ్ళీ బయటికి రావడం నీ వల్ల కాదు. ఐహిక విచారముల చేత, ధనమోసము చేత చేసుకున్న దగ్గర నుంచి హల్లెలూయా. పెళ్ళు అంటారు కానీ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ధనమోసము, ఐహిక విచారం. చెప్పండి ఒకసారి. ధనమోసము, ఐహిక విచారం. ఆయన బాగా సంపాదిస్తున్నాడు, నువ్వే సంపాదిస్తున్నావు. ఆమె బాగా సంపాదిస్తుంది, నువ్వే సంపాదిస్తున్నావు. సంపాదన 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 అంటే జలగల్లాగా అయిపోతారు. హల్లెలూయా. విశ్వాసులు, క్రైస్తువులు ఎలా మారిపోతారు? జలగల్లాగా అయిపోతారు. కాబట్టి నీవు ఈ లోకాన్ని ఆశించొద్దు. శరీరాశ, నేత్రాశ, జేబుడము. ఈ లోకాన్ని ఆశించిన అవ్వమ్మ గతి చూడండి. మరలా రక్షణ కోరుకుంది కానీ రక్షణ లేదు. మళ్ళీ ఆశీర్వాదం కోరుకుంది కానీ మళ్ళీ ఆశీర్వాదం లేదు. ఈ లోకాన్ని ఆశ్రయించిన యాసవు గతి చూడండి. ఈ లోకాన్ని ఆశ్రయించిన ఇస్కరియోతు యోధా గతి చూడండి. ఈ లోకాన్ని ఆశ్రయించిన భక్తులు ఎంతోమంది నాశనం అయిపోయారు. వాళ్ళందరినీ చూసి మనము మేలుకొందుముగాక. అబ్రహాము గారు విశ్వాసాన్ని కాపాడుకున్నారు. దావీదు గారు విశ్వాసంలో పడిపోయారు. హల్లెలూయా. తన కుటుంబం అంతా పాడైపోయింది. కాబట్టి త్వరలో దేవుడు రాజ్యం ఏలేటువంటి రోజులు రాబోతున్నాయి. మన విశ్వాసాన్ని బలంగా పట్టుకోవాలి. కాబట్టి ఎత్తబడే గుంపులో మనం ఉండుదుము గాక. సంఘం 3 భాగాలు ఉంటుందని చెప్పాం కదా. ఇది ఎక్కడ కూడా మీకు తెలియపరచబడదు, ఇక్కడే తెలియపరచబడుతుంది. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకోండి. ఫస్ట్ భాగం ఏంటి? సంఘంలో క్రీస్తునందు మృతులైన వారు. ఆల్రెడీ ఒకవేళ మనం చచ్చిపోతే ఆ జ్యేష్ఠుల సంఘంలోకి వెళ్ళిపోతాం. అంటే క్రీస్తు రాకుండానే మనం మరణిస్తే కనుక ఏ వరుసలో ఉంటాం మనం? చెప్పాలి. మొదటి వరుసలో ఉంటాం. ఒకవేళ క్రీస్తు వచ్చేసరికి నిలబడి ఉంటే, సజీవులుగా ఉంటే, ఆరోగ్యంతో ఉంటే రెండో గుంపులో ఉంటాం. ఆ మీదట సజీవులమైన మనం. రెండో గుంపు అంటే కింద నుంచే పైకి వెళుతుంది. జ్యేష్ఠుల గుంపు క్రీస్తునందు మృతులైన వారు పైనుంచి మధ్యాకాశంలోనికి వస్తారు. ఇంకొక గుంపు ఉంది, బుద్ధి లేనటువంటి కన్యకల గుంపు, నామకార్థ క్రైస్తవుల గుంపు, నూనె లేనటువంటి వారి గుంపు, సిద్ధపడనటువంటి వారి గుంపు. హల్లెలూయా. మందిరానికి వస్తారు కానీ మళ్ళా సంక్రాంతి పండుగలు చేస్తారు. మందిరానికి వస్తారు కానీ దీపావళి పండుగలు చేస్తారు. మందిరానికి వస్తారు కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇందాక రవి గారు చూపించారు. మనుష్య కుమారుని గురించినటువంటి దోషణ మీకు పాపక్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మని గురించి పాపక్షమాపణ లేదు. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో భాషల్లో మాట్లాడే వారిని, ప్రార్థన చేసి వాళ్ళు దెయ్యాలు వెళ్ళగొట్టినటువంటి వారిని అనేక రకాలుగా ట్రోలింగ్ చేసి అపహాస్యం చేస్తున్నారు. పాపులంతా ఏడ్చేటువంటి రోజులు రాబోతున్నాయి. దేవుని పాటలు పాడిన వారిని, దేవుని వాక్యం చెప్పినటువంటి వారిని, సిలువ మోస్తున్న వారిని, ఆత్మను రక్షించిన వారు, రక్షించబడిన వారిని, కృపావరములు కలిగిన వారు, ఆత్మవరాలు కలిగిన వారిని వేలెత్తి చూపిస్తుంది ఈ లోకం. అలాగని చెప్పి నువ్వు భయపడద్దు. హల్లెలూయా. అంతము వరకు సహించినట్లయితే నీవు కూడా ఆయనతో పాటుకు ఏలుదువు గాక. దేవుడు నీకు కూడా ఒక కిరీటం ఇచ్చును గాక. దేవుడు నిన్ను పేరు పెట్టుకుని పిలుచును గాక. అలాగే యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఈ బలిపీఠం కింద ఉన్న ఆత్మలు కూడా ఎక్కడికి కలుపుతాడు? చెప్పాలి. సంఘంలో కలుపుతాడు కానీ మధ్యాకాశంలోనే టికెట్లు రిజర్వ్ అయిపోతాయి. నా మాట అర్థమవుతుందా? మధ్యాకాశంలోకి వెళ్ళినప్పుడే, 7 పెండ్ల విందుకు వెళ్ళినప్పుడే, దేవునితో కలిసినప్పుడే, దేవునితో ముఖాముఖిగా ఉన్నప్పుడే, దేవుని కొరకు నిందలు అనుభవించినప్పుడు మొదట్లోనే ఎత్తబడిపోతామే. అప్పుడు టికెట్లు ఏమైపోతాయంట? ఫిల్ అయిపోతాయి. ఇక అపాయింట్మెంట్ దొరకదు. అంటే ఎవరు ఏలాలి, ఎవరు ఏ పరిస్థితులు ఏలాలి, ఏలాలి, ఎలాగ మాట్లాడాలి అంటే ఆ సమయానికి జ్ఞానం ఇచ్చేస్తాడు దేవుడు. ఎవరు ఎంఆర్ఓలో, ఎవరు విఆర్ఓలో, ఎవరు కలెక్టర్లో, ఎవరు పిఏలో, ఎవరు గెజిటెడ్ ఆఫీసర్లో, ఇవన్నీ ఎక్కడ నిర్ణయం అయిపోతాయి? చెప్పాలి. ఎక్కడ నిర్ణయం అయిపోతాయి? పరలోకములు, మధ్యాకాశంలో ఆ పెండ్ల విందులోనే నిర్ణయం అయిపోతాయి. టికెట్లు అక్కడే అయిపోతాయి. హల్లెలూయా. మరి వీరి పరిస్థితి ఏంటి? ఆ శ్రమల్లో నుంచి రక్షించబడిన వారి పరిస్థితి ఏంటి? ఆ బలిపీఠం కిందకి వెళ్ళిపోయి మరలా దేవుని దగ్గరికి వచ్చిన వారు, సంఘంలో కలవబడిన వారి పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఏ పని ఉండదు. వాళ్ళు రిజర్వ్ చేయబడతారు కానీ పక్కన ఉండమంటాడు. హల్లెలూయా. అంటే నీవు పాస్ అయ్యేవాళ్ళు గుంపులో ఉంటావా? ఫెయిల్ అయ్యేవాళ్ళు గుంపులో ఉంటావు? నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావా? విడవబడే వారి గుంపులో ఉంటావు? చూడండి, క్రికెట్ ఆడుతున్న సమయంలో ఎక్స్ట్రా ప్లేయర్లు ఉంటారు. ఎక్స్ట్రా ప్లేయర్లు మ్యాక్సిమం ఎప్పుడో కానీ ఆడరు.
హల్లెలూయా. ఉంటారు, బెంచ్ మీద కూర్చుంటాడు. ఈ ఆడేవాడికి గాయము అయితే అప్పుడు వస్తాడు తప్ప అంతవరకు ఆడికి ఆట అనేది ఉండదు, ఆడికి పాట అనేది ఉండదు. వాడి పేరు కనపడుతుందేమో కానీ వాడి పెర్ఫార్మెన్స్ ఏమాత్రం కనపడదు. హల్లెలూయా. ఈ రెండవసారి విడవబడినటువంటి వారిని కూడా దేవుడు తీసుకుంటాడు, కానీ ఆ వరుసలో మనం ఉండకుందుముగాక. కొంతమంది బోధిస్తున్నారు సంఘం శ్రమల్లోనే ఉంటుందని. సంఘం శ్రమల్లో ఉంటుంది. ఏ సంఘం అది చెప్పాలి? సంఘం శ్రమల్లోనే ఉంటుంది. ఏ సంఘం అది చెప్పండి అమ్మా? విడవబడిన సంఘం. కొంతమంది పెద్ద పెద్ద బాధకులు అంటున్నారు శ్రమల్లోనే సంఘం ఉంటుంది, శ్రమల్లోనే అంత్యక్రీస్తు యుద్ధం చేస్తుందంట. అంత్యక్రీస్తు మనం యుద్ధం చేస్తామా? సాతానుతో యుద్ధం చేస్తుందంట. సాతానుతో మనం యుద్ధం చేస్తామా? పక్కింటితో యుద్ధం చేయలేం, ఇంట్లో ఉన్న వాళ్ళతో యుద్ధం చేయలేం. సాతానుతో ఎక్కడ చేస్తాం మనం? హల్లెలూయా. కాబట్టి మనం శ్రమలలో ఉండకుందుముగాక. శ్రమలకు ముందే దేవుడు ఏం చేస్తాడంటే కడబూరం రోగగానే, కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది కదా, కడబూరం రోగగానే రెప్పపాటున చెప్పాలి, రెప్పపాటున మారిపోవాలి. రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా చున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. కాబట్టి 1000 ఏండ్ల పరిపాలన త్వరలో రాబోతుంది. యెరూషలేమును కేంద్రంగా చేసుకుని యేసు ప్రభువారు ఏలబోతున్నారు. ఇజ్రాయేలు 12 గోత్రాలని ఎవరు వెళ్తారు చెప్పండి? ఇజ్రాయేల్ 12 గోత్రాలు ఎవరు వెళ్తారమ్మా? ఇప్పుడు దాకా వినలేదు వాక్యం. పాస్టర్ గారు ఏదో అడుగుతున్నారు అనుకుంటున్నారు, చెప్పాలి. ఇజ్రాయేల్ 12 గోత్రాలను ఎవరు వెళ్తారు? 12 మంది శిష్యులు వెళ్తారు. అందులో ఒక ఆయన స్థానాన్ని పోగొట్టుకున్నాడు, సింహాసనాన్ని. ఎవరు? ఇస్కరియోతు యోధ. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేశారు? అపోస్తలుడైన పౌలు గారి ద్వారా. హల్లెలూయా. ఎందుకంటే ఇజ్రాయేలీని అన్యులు ఏలకూడదు. ఆ కాలంలోనే ఉంది, ఈ కాలంలో ఉంది. అందుకని ఎవరైనా ఏళ్తాడు ఫైటింగ్ చేస్తారు. అందుకని హల్లెలూయా. అన్య జనాంగం ఎవరిని ఏలకూడదు? ఇజ్రాయేలీని ఏలకూడదు. ఇజ్రాయేలీలు దేవుని పిల్లలు, వాళ్ళ గోత్రంలోని వాళ్ళ గోత్రకర్తకులే ఏం చేయాలి? ఏలాలి. అన్యుడు ఎవడన్నా వచ్చాడు ర్యాకెట్లు వేసేస్తారు వాళ్ళు. హల్లెలూయా. అందుకని ఈ 12 మంది ఎవరు ఎక్కడి నుంచి రక్షించబడ్డారు? ఇజ్రాయేలీల్లో నుంచి, యూదులోంచి రక్షించబడ్డారు కదా వాళ్ళందరూ కూడా. అందుకని ఈ 12 మంది ఆ 12 గోత్రాలను ఏళ్తారు. సంఘాన్ని, విడవబడిన సంఘాన్ని, అలాగే అన్య జనాంగాన్ని ఏలేదు ఎవరంటే మనము, సంఘమైనటువంటి మనము. హల్లెలూయా. కాబట్టి ఆ 3 వరుసల్లో మొట్టమొదటి వరుసలోనే మనం ఉండుదుము గాక. అటువంటి కృపాధన్యత మనందరికీ తోడైండును గాక.